నువ్వు అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారితో పాటు ఉండి నీకున్నటువంటి నీ కేడర్ని కూడా తిప్పుకొని హ్యాపీగా పనిచేసావు, కాదని ఎవడండు. కానీ నీకు పదవి లేట్ అవుతుందని, పదవి రావడం లేట్ అవుతుందని పవన్ కళ్యాణ్ గారే పదవులు లాగేసుకుంటున్నట్టుగా చిత్రీకరిస్తున్నావు. ఆ క్రమంలోనే ఇంకోటి ఏం చేస్తున్నావు? చంద్రబాబు నాయుడు నీ బాసు, చంద్రబాబు నాయుడిని లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయ భిక్ష పెట్టారు, లోకేష్ బాబు నన్ను నాకు ఎప్పుడు అండగా నీడగా ఉంటున్నాడు, వాళ్ళు మహానుభావులను చిత్రీకరిస్తూ పవన్ కళ్యాణ్ చెడ్డవాడిలా నువ్వు చేస్తుంటే నిన్ను ఏమనాలి మరి? నువ్వు అప్పుడు సాయం చేసినట్టుగా నటించావనుకోవాలా? అంతే కదా. అలాంటప్పుడు నీ పేరు నీ ప్రస్తావన మాకెందుకు? నువ్వు ఎప్పుడైతే హార్ట్ఫుల్గా నువ్వు పనిచేసావో అంతే హార్ట్ఫుల్గా ఇప్పటికీ ఉండాలి. ఇవాళ పదవి ఉంటుంది, పోతుంది. నీ పదవి ఇచ్చేవాడు ఎవడు? నీకు ఉద్యోగం ఎవడివ్వాలి? చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. నీకు ఉద్యోగం ఎవరు ఇవ్వాలి? లోకేష్ బాబు ఉండాలి. పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చి పవన్ కళ్యాణ్ ఎందుకు బదలాం చేస్తున్నావు? బదలాం చేసే క్రమంలో నాగబాబు గారు మాట్లాడే మాట అతను నిజంగా మనకు పని చేయలేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వర్మ గారిని జన సైనికులు ఎవరో గుర్తించలేదని కొంతమంది భావిస్తున్నారు. మరి దానికి ఏమంటారు సార్? నేను ఒకటి చెప్తా, దీనికి ఉదాహరణగా చెప్తా. నాదెండ్ల మనోహర్ గారి గురించి. నాదెండ్ల మనోహర్ గారు పవన్ కళ్యాణ్ గారితో నమ్మిన బంట్లో తిరుగుతున్న క్రమంలో చాలామంది మా జన సైనికులు, జనసేన కార్యకర్తలు, నాయకులు వద్దు నాదెండ్ల మనోహర్ డేంజర్ అని చెప్పి ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఆయన గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. కారణం ఏంటి? ఆయన నమ్మాడంటే పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రాణం ఇస్తాడు. నువ్వు చేస్తున్న ఇలాంటి తుచ్చమైన నీచమైన పనికి నిన్ను అలా దూరం పెట్టాలని చెప్పి అనుకుని ఉంటారు. ఆ అనుకున్న క్రమంలోనే నీ ఉచ్చారణ అక్కడ లేకుండా పోయి ఉంటుంది, అంతే.